ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. You must ask in faith with no doubt at all. The book of James chapter 1 verses 6. క్రీస్తునందు ప్రేమైన సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు తెలియజేస్తున్న మాట చూడండి. ఈ లోకంలో మనుషులు మరి చాలామంది విశ్వాసులైనటువంటి వారి జీవితాల్లో కానీ ఎవరైనా సరే దేవుణ్ణి నమ్మకుండా, విశ్వాసం లేకుండా దేవుని చాలామంది అడుగుతారు. అలా విశ్వాసంతో ఎవరైతే దేవుణ్ణి నమ్ముకొని అడుగుతారో దేవుడు వారికి దయచేస్తారండి. అలా చాలామంది డౌట్గా అడుగుతూ ఉంటారు. మళ్ళీ అది రాకపోతే చిరాకు పడతారు. లేదంటే అది నాకు ఇవ్వలేదు, దేవుడిని అడిగినా కూడా నాకు ఇవ్వలేదని చాలామంది భక్తిహీనులైనటువంటి వారు, అజ్ఞానులైనటువంటి వారు దేవుని ఎడలా ఆ యొక్క చిన్న చూపు కలిగి ఉంటారండి. దయచేసి అటువంటి ఆలోచన పెట్టుకోదు. దేవుడు తప్పకుండా ప్రతి ఒక్కరికి ధారాళంగా దయచేస్తే దేవుడై ఉన్నాడు. అడిగిన వారికి ఇచ్చే దేవుడే ఆయనే అయ్యున్నాడు. కనుక దేవుడు దినవాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడంటే ఏ మాత్రమును సందేహింపక విశ్వాసంతో అడగవలనని దేవుడు దినవాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడండి. చూడండి ఎంత చక్కని మాట దేవుడు మనతో తెలియజేస్తున్నాడు. ఎవరైనా సరే విశ్వాసంతో పట్టుదల కలిగి దేవుని ఎడల మోకరెళ్ళి దేవుని ఎడల చేతులు చాచి విశ్వాసంతో అడిగితే, ప్రవ్వా నాకు ఏదైతే కొదవగా ఉన్నదో నాకు దయచేయండి, ప్రవ్వా నాకు ఏది అవసరమో నీకు దయచేయండి ప్రవ్వా, లేదా నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నీకు ఏది అవసరమో కూడా దేవుడు నీ హృదయాంతరంగా ఎరిగిన దేవుడై ఉన్నాడు. కనుక ఎవరు కూడా సందేహింపకూడదు. ఆయన నమ్మకం మాత్రమే విశ్వాసంతో ఉండండి అని దేవుడు అంటున్నాడు. కనుక ఈ వాగ్దాన విషయంలో మనం అందరం కలిగి ప్రార్థించుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవ, నీకే స్తోత్రాలు దేవా. నీ బంగారు పాదమునకు వందనాలు ప్రభువా. ఈ లోకం మనుషులు ప్రభువా అయ్యా నాన్న ఎన్నో సందేహాలతో కలిగి నిన్ను ఏదేదో అడుగుతూ ఉన్నప్పటికీ దేవా దయచేసి వారందరికీ దయచేయి. కానీ ఏదైనా కానీ ముందు విశ్వాసంతో దేవా నిన్ను నమ్మి ఎడలా వారికి నేను ఇచ్చే దేవుడు అయి ఉన్నావని దినవాగ్దానం ద్వారా మాట్లాడి ఉన్నావు. ఈ వాగ్దాన విషయంలో ఎవరైతే డౌట్గా ఉంటున్నారో దేవా వారి డౌట్ తొలగించండి, విశ్వాసాన్ని నింపండి, నీ కృప చూపించండి, దయ చూపించమని కోరుతున్నాను. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో కానీ జీవితాల్లో కానీ ప్రతి ఒక్కరి విశ్వాస జీవితంలో కానీ దేవా నీవే సహాయం తెచ్చండి. ఎవరికి ఏది తక్కువగా ఉందో ప్రభా, ఎవరు ఏది అడుగుతున్నారో అది నీకు దయచేయండి ప్రభా. మంచి జ్ఞానమును కలిగి బుద్ధిని కలిగి నిన్ను విశ్వసించి నమ్మి నిన్ను అడిగేలా కృపా కాపుదల దయచేయమని కోరుతూ యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.